ఇలా ఉంటుంది అనేసి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇలా ఉంటుంది అనేసి అనుకోనింటే నేను ఎప్పుడో చేసిండేదాన్ని. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కాంచనా అండి. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఇది మన ట్యూస్డే వీడియో అనమాట. ట్యూస్డే నాడు మా ఆయన అయితే చికెన్ అయితే తెచ్చారండి. ఇంకా ఇది పెద్ద బెల్లర్ అనమాట. పెద్ద బెల్లర్ని నేను ఎలా చేస్తాను ఏంటి అనేసి అయితే వీడియో చూపిస్తాము అనేసి అయితే అనుకున్నాను. అందుకోసమే ఈ పెద్ద బెల్లర్ని ఎలా చేయాలి అనేసి అయితే ఇలా వీడియో అయితే పెడుతూ ఉన్నానండి. నేను ఇక్కడ ఒక చిన్న కుక్కర్ తీసుకున్నాను. అందులో అయితే పోపు అయితే వేసుకున్నానండి. పోపు వేసుకున్న తర్వాత ఇక్కడ కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకైతే యాడ్ చేసుకుంటూ ఉన్నానండి. నేనైతే 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఇలా చికెన్ అంతా వేసేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు అలాగే వదిలేయాలండి, బాగా మగ్గేంత వరకు. ఇంకా ఇటు సైడ్ అయితే రాగి ముద్దకు అయితే పెట్టాయండి. రాగి ముద్ద అయితే బాగా ఉడికిపోయింది అనమాట. ఇంక ఇలా ముద్దలు అయితే చేసుకోవాలి. ఇంకా మా ఇంట్లో చికెన్ చేసినప్పుడు రాగి ముద్ద అనేది కంపల్సరీ ఉంటుంది. రాగి ముద్ద అలాగే చికెన్ సాంబార్ అనేది చాలా బాగుంటుంది అనమాట కాంబినేషన్ను. ఇంకా రాగి ముద్ద అంతా చేసిన తర్వాత ఒక హాట్ బాక్స్లోకి అయితే వేసేసి మూత అయితే పెట్టేసుకుంటానండి. ఇంకా కాస్త లేట్ అయినా సరే ఇంకా హాట్గా అయితే ఉంటుంది అనేసి. ఇంక ఇటు సైడ్ అయితే చికెన్కి అయితే పెట్టాము కదా, ఇంకా చికెన్లో ఉన్న నీళ్ళంతా ఇలా వచ్చేసాయి అనమాట, పైకి వచ్చేసాయి. ఇంక ఈ నీళ్ళంతా బాగా ఇంకిపోయేంత వరకు కాసేపు అలా ఉడికిద్దామనేసి అనుకున్నాను. అయితే టైం అయిపోయింది అనేసి అయితే ఇందులోకి ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నానండి. అలాగే కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కూడా వేసాను కదా ఇందాక, ఆ సాల్ట్కి ఈ మసాలాకి సరిపోతుందా లేదా అనేసి అయితే ఒకసారి చూసుకొని మనకి వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, వద్దంటే స్కిప్ చేయొచ్చు అనమాట. కుక్కర్కి మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఆలోపు మనం ఇక్కడ గరం మసాలా అయితే రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ కొత్తిమీర పుదీనా కడిగేసుకొని పెట్టుకున్నాను అనమాట. అయితే మిక్సీ జార్లోకి అయితే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి, ఇంకా చెక్క లవంగం అలాగే కొబ్బరి, ఒక టమాటా వేసుకున్నాను. దీన్నైతే ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి. నేనంతా ఏమీ వేయించుకోలేదు, అలాగే పచ్చివే వేసుకున్నాను అనమాట. ఇలా వేసుకున్న వాటిని ఒకసారి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మరొకసారి పై మీద ఇలా బాండ్లీ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు అలాగే కరివేపాకు వేసుకోవాలండి. వీటిని కాసేపు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అయితే ఇందులోకైతే వేసుకోవాలి. ఇందులో ఉన్న పచ్చి వాసన మొత్తం పోయేంత వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయినప్పుడే ఆ మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ముందుగా వేయించుకోకుండా ఇలా లాస్ట్లో పోపులకైతే వేసుకొని కొద్దిగా మగ్గించుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు అలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకైతే మనం ఉడికించుకొని పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇంక ఇక్కడైతే పెట్టుకున్నాను చూడండి, ఈ చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఆ గరం మసాలా అనేది చికెన్కి అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడే ఉప్పు కారం అనేది బాగా పట్టింటుంది. ఇంకా ఆ గరం మసాలా కూడా పట్టాలి కదండి చికెన్ పీసెస్కి అనేది. ఇంకా అందుకోసమే బాగా కలిపేసుకున్న తర్వాత కాసేపు అయితే ఉడికించుకోవాలి. ఇంక ఇక్కడైతే ధనియా పౌడర్ అనేది కొద్దిగా తగ్గింది అనేసి అనిపించింది. అందుకోసమే 1 స్పూన్ ధనియా పౌడర్, ఇంకొక స్పూన్ అయితే గరం మసాలా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కాసేపు ఉడికించుకుంటూ ఉన్నానండి. ఇంకా సాల్ట్ కూడా కొద్దిగా అనిపించింది, అందుకోసమే ఇక్కడ యాడ్ చేశాను. ఇంక ఇప్పుడైతే బాగా ఉడికిపోయిందండి. నేను ఇక్కడ సర్వింగ్ ప్లేట్లకు అయితే సర్వ్ చేశాను. ఇంకా మాది డిన్నర్ అయితే ఇదనమాట. నేను డిన్నర్ చేశానండి నైట్. ఇంకా ముద్ద, రైసు అలాగే చికెన్ సాంబార్తో ఈరోజు మేమైతే కంప్లీట్ చేస్తాం డిన్నర్ అనేది. ఇంకెలా వచ్చింది ఏంటి అనేసి అయితే నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను అనమాట, ఎలా ఉంది ఏంటి అనేసి.
ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఎప్పటి నుండినో ఇలానే చేస్తూ ఉంటాను. పెద్ద బెల్లం తెచ్చినప్పుడంతా ఇలా చేసుకుంటాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేసి అయితే కామెంట్ చేయండి. మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్.